ముందుగా నేను కర్ణాటక గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. ఎందుకంటే శుభాష్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. కానీ ఒకటి ఏంటంటే అన్న, తెలుగులో వస్తే బాగుంటుంది. ఒకవేళ రాకపోయినా కూడా పెద్ద ఫరకేం కాదు. వచ్చినా అది పెద్ద ఏమేమి బ్రహ్మ విద్య కాదు, రాకపోయినా ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదు. కానీ ఒకటి ఏంటంటే నాకు అనిపించిన పాయింట్ అంటే తెలుగులో రాదు. ఎందుకంటే చూడన్న, నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక పానీపూరి షాప్ పెట్టినోడు ఇంకా రేట్ పెంచాలనుకుంటాడు. ఇప్పుడు ఈవెన్ మీ ఫాలోవర్స్ కూడా మీకు ఇప్పుడు 2000 మంది ఫాలోవర్స్ ఉంటే ఇంకొంత పెరగాలనుకుంటారు, 10,000 మంది రావాలనుకుంటారు. ఎవరికైనా అత్యాశ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా అన్న పెద్ద ప్లాట్ఫామ్ ఇది. సో నిజంగా వాళ్ళకున్న స్టాండప్ వేరు, వాళ్ళకున్న ప్రతిదీ వేరు. కాబట్టి వాళ్ళు ఇంకా పెరగాలనుకొని పెంచాలనుకుంటారు తప్ప, కానీ ఎక్కడ కూడా తగ్గాలనుకోరు. వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ 70 కోట్లు 50 కోట్లు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసిన మటుకైతే తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రేట్ అనేది చూడన్నా పెరుగుతా కానీ అసలు తగ్గదు అని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు స్వార్థం ఉంటుంది. దాని తప్పేముంది? దాని పెద్దగా ఒకవేళ టికెట్ రేట్ తగ్గాలనుకుంటే నువ్వు సినిమాకి పోవడం బంద్ చేయి అంతే. ఓటీటీలో కావాలంటే కానీ, అంతేగాని సినిమా రేట్ తగ్గాలని నేను ధర్నాలు కూర్చుని నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా వాళ్ళ ఇంట్లో జాంటుడు వీకలేవు నువ్వు. ఆ రేట్ అంతే ఉంటుంది. వాళ్ళు ఇంకా పెంచుతారు తప్ప తగ్గదు. కానీ ఇంత డిసిషన్ తీసుకొని కర్ణాటక గవర్నమెంట్ తీసినాడు, వాళ్ళకి గట్స్గా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. నాకు తెలిసిన మటుకైతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రాదు. నువ్వు ఎంత చేసుకున్నా కూడా రాదు అది. మరి ఒక మధ్య తరగతి వ్యక్తి సినిమా చూడాలంటే, ఫ్యామిలీతో సినిమా చూడాలంటే మినిమం 5,000 వరకు ఖర్చు అవుతుంది. ఆయన నెల శాలరీ 15,000 అట్లా ఉంటది. మరి 5,000 సినిమాకి పెట్టి చూడాలంటే కొంచెం కష్టం కదా. అని ఇక్కడ మన బేగంపేటలో ఒకటి ఉంటుంది అన్న, బిర్యానీ షాప్ ఉంటుంది. దాంట్లో సింగిల్ ప్లేట్ 500 ఉంటుంది. బయట తీసుకుంటే 70 రూపాయలు. సో అక్కడ పోయి ఎందుకు తింటున్నావు, ఇక్కడ అంటే డబ్బులు ఉన్నోడు తింటాడు, లేదో తిన్నాడు అంతే. ఇక్కడ ఏంటంటే మధ్య తరగతి సినిమా చూడలేదు అంటే ఓటీలో చూసుకోరా భయ్. ఇంకా దాంట్లో ముందు సినిమా అభిమానం అయితే పోలేకుండా పోకు, నీకు పోమని కూడా అంటలేడు కదా. సో నచ్చితే చూడు, నచ్చకపోతే చూడకు అంతేగాని తగ్గించాలని రూల్ పెట్టినా మనం ఏం మిగిలేము. అది వాళ్ళది, వాళ్ళకు కమిటీ ఉంది. 100% కమిటీ డిసిషన్ తీసుకోండి కాబట్టి మన చేతులు లేదు అది. సో నాకైతే అనిపించిన విషయం కర్ణాటక గవర్నమెంట్ మన స్టెప్ తీసుకున్నది. అది కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎందుకంటే జియో ఎప్పుడు పాస్ అయితే ఎప్పుడు ఫెయిల్ అవుతారో చెప్పలేం కాబట్టి అది ఉంటుందో కూడా తెలియదు అంతే. సో మరి రీసెంట్గా చూసుకున్నట్టయితే కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో సినిమా టికెట్స్ ఏవైతే ఉన్నాయో మల్టీప్లెక్స్ థియేటర్స్లో టికెట్ ప్రైస్ 200 లోపే ఉండాలి, కానీ 200 దాటి ఉండకూడదని ఒక కొత్త రూల్ అయితే పాస్ చేస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో అంటుంది, కర్ణాటకలో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇంప్లిమెంట్ అయితే మంచిదే కదా. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా సినిమా చూడడానికి వాళ్ళ బడ్జెట్ అనేది ఒక లెవెల్లో అరేంజ్ చేసుకొని ఉంటారు. 200 పెడితే ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళేది 3 సినిమాకి వెళ్ళొచ్చు కదా. ఫైన్, గుడ్. తెలుగు స్టేట్లో తెలుగు స్టేట్లో అమలు అవ్వడం అనేది అంటే కర్ణాటక స్టేట్ని తక్కువ చేసి మాట్లాడదామని కాదనమాట. ఇప్పుడు తెలుగు స్థాయి ఏంటంటే ఒక కృష్ణానగర్ గడ్డ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది అనమాట సినిమా స్థాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే నీకు ఒక టికెట్ తగ్గించే విధం అంటే ఇప్పుడు అక్కడ బడ్జెట్ కూడా తగ్గాలి కదా. బడ్జెట్ తగ్గితే క్వాలిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ తగ్గిపోతే ఏమవుతుంది? సినిమా బాగుండదు కొంచెం చూడడానికి. ఇప్పుడు ఎంతోమంది కష్టం వెనకాల ఉంటుంది అనమాట. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు కష్టము, దాని తర్వాత డైరెక్టరు, ఆ కాస్ట్యూమ్స్ అయితేనేమి, ఆ లొకేషన్స్ అయితేనేమి. ఇప్పుడు ఇక్కడ నుంచి తీయట్లేదు కదా, ఎక్కడో వెళ్ళాలి, షూట్ తీయాలి, మంచిగా పిక్చర్ క్వాలిటీ నీట్గా రావాలంటే ఒక 30 సెకండ్స్ 1 మినిట్కే మ్యాక్సిమం 3 గంటల సేపు 2 గంటల టైం తీసుకొని తీస్తాం అనమాట. ఆ క్వాలిటీ కోసమే కదా. జగన్ గారు ట్రై చేశారు రేట్ తగ్గిద్దామని, ఓకే, ఫెయిల్ అయిపోయాడు. మరి ఇప్పుడు అది వర్కౌట్ చేస్తే వర్కౌట్ అయితే అంటారా తెలుగు స్టేట్ లో? వర్కౌట్ మనం అదే భయ్యా చెప్తున్నాం కదా. సినిమా పరంగా ఏంటంటే ఇప్పుడు టికెట్లు రేట్ తగ్గితే ఏమవుతుంది? క్వాలిటీ తగ్గిపోతుంది కంపల్సరీ. అవును, అది చాలా బాధాకరమే. మిడిల్ క్లాస్ చూడకపోతున్నాడంటే ఎలా ఉంటుందంటే, అదే చెప్తాను కదా. ఇప్పుడు ఒక 10 సినిమాలు ఉంటాయి, ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి అనుకోబ్బా. ఒక 10 షార్ట్ ఫిల్మ్ ఉంటాయి. 10 షార్ట్ ఫిల్మ్ అంటే చూడడానికి ఏం చెప్తాడు? మొగ్గు చూపడు అనమాట. అంత టైం స్పెండ్ చేసి ఒకవేళ సినిమా టికెట్ థియేటర్లో వేసి ఓ 10 రూపాయలు పెట్టినా 100 రూపాయలు అయ్యింది. అదే ఒక పెద్ద సినిమా తీసుకొచ్చి ఓ 100 రూపాయల టికెట్ అంటే వెళ్తాడు మధ్యతరగతి కుటుంబం వెళ్తాడు. నేను అలా చెప్తాను అనమాట. అదేందా క్వాలిటీ బట్టి ఏదైనా ఉంటుంది అనమాట. ఒక షార్ట్ ఫిల్మ్ 10 రోజులు వేసి 10 రూపాయలు టికెట్ పెట్టి తీస్తా అని చెప్పినా కూడా ఆయన షార్ట్ ఫిల్మ్ కదా చూద్దాం లేని రకంగా ఉంటాడు అనమాట. అదే ఒక 10 సినిమాలు షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఒక 10 రూపాయలు పెట్టాడు 100 రూపాయలు, ఆ 100 రూపాయలు పెట్టి ఒక మంచి సినిమా చూసే సంతృప్తి ఉంటుంది కదా. అలా చెప్తాను అనమాట. కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది టికెట్ ప్రైస్ మీద, మూవీస్ మీద. సో సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ అయినా కూడా 200కి మించి టికెట్ ప్రైస్ ఉండొద్దు అని చెప్పి. సో ఇదే రూల్ మన తెలుగు స్టేట్స్ లో వస్తే ఎలా ఉంటది అంటే? అన్న చాలా మంచి ఇనిషియేటివ్ అన్న. అదేది మన కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్నది. ఇది కూడా మన స్టేట్ లో అంటే ఏపీ కానీ తెలంగాణ కానీ పర్టికులర్ గా స్టేట్స్ లో అంటే ఎక్కువ బెల్ట్ హిందీ బెల్ట్ ఉంటుంది, దాని తర్వాత మనదే ఉంటుంది కాబట్టి సౌత్ ఖచ్చితంగా ఇట్లా 200కి మించి ఉండొద్దు అనే ఇనిషియేటివ్ మన గవర్నమెంట్ కూడా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అన్న. ఎందుకంటే అప్పుడు
ఎట్లుంటది అంటే ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు కూడా వచ్చి ఆ ఫిలిమ్స్ ని ఎంజాయ్ చేసి అక్కడ మళ్ళీ ఇంటర్వ్యూలో ఆ పాప్కార్న్స్ 300-400 పెట్టి టికెట్ ప్రైస్ కంటే ఆ పాప్కార్న్స్ ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కొంచెం బాగుంటది అనేసి నా ఫీలింగ్ అన్న. సో మరి టికెట్ ప్రైస్ తగ్గిస్తే ఓటీటీలో చూసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గొచ్చు అనుకోవచ్చు. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు సినిమా టికెట్ ఫస్ట్ రోజు 500-700 మల్టీప్లెక్స్ లో కానీ పీవీఆర్ లో కానీ 700 అట్లుంటది కాబట్టి ఎవరు రారు. 1 వీక్ వరకు అదే ఉంటది. 1 వీక్ వరకు ప్రేక్షకులు ఆగలేరు. దాని తర్వాత ఏదో ఒకటి ఏది మూవీ రూల్స్, ఐబొమ్మ అట్లాంటివి ఉంటాయి. ఆ వారంలో తట్టుకోలేక షుగర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, అట్లా ఆగలేక ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేసుకొని చూస్తారు పైరసీలా. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేసేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా టికెట్ రేట్ తక్కువ ఉంటే ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కొంచెం దానికి ఉండే వాల్యూ కొంచెం తగ్గిపోయి అందరూ ప్రజలు థియేటర్కి వచ్చే బాట పడతారు. సో మరి చాలా మంది ఏమంటున్నారంటే ఒకవేళ టికెట్ ప్రైస్ తగ్గిస్తే మూవీ క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మీరేమంటారు? ఉండదన్న మూవీ క్వాలిటీ ఇప్పుడు ఎట్లా నేనేం చెప్పాలంటే ఇప్పుడు మూవీ క్వాలిటీ ఉంటేనే ఆ మూవీ ఎక్కువ రోజులు ఆడుతుంది. ఇంకోటి ఏదైనా సరే ప్రేక్షకులు ఏం తక్కువలు కాదు. నువ్వు తక్కువ పెట్టి క్వాలిటీ తక్కువ చేస్తా అంటే నీ ఇటు చేసి 1000 కోట్లు నీకెందుకు కొట్టిస్తారు? కొట్టారు కదన్నా. పర్ఫెక్ట్ గా సినిమా ఉంటే ప్రేక్షకులకు నచ్చితే అది చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమా అయినా కానీ ఖచ్చితంగా అది సూపర్ డూపర్ హిట్. సో మరి రీసెంట్ గా చూసుకున్నట్టయితే కర్ణాటక ప్రభుత్వం సో టికెట్ ప్రైజెస్ అనే సినిమాల మీద టికెట్ ప్రైజెస్ 200 లోపే ఉండాలి కానీ 200 దాటి ఉండకూడదని ఒక రూల్ అయితే పాస్ చేస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే కదన్నా. ఎందుకంటారంటే 200 రూపాయలు అంటారంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఎంత బడ్జెట్ అయితే మనకి ఎంత వస్తుంది, ఎన్ని థియేటర్లు వేసుకోవాలి అనేది వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటారంటే ప్రొడ్యూసర్కు, డిస్ట్రిబ్యూటర్కు, ఎగ్జిబ్యూటర్కు ముగ్గురుకు అంచనాలు ఉంటుంది. ఎంతైతే మనం ఎన్ని థియేటర్లు రిలీజ్ చేసుకుంటే ఎంత డబ్బులు వస్తాయి, టికెట్ రేట్ 200 కాబట్టి మనం ఎంత రెమ్యునరేషన్ పెట్టుకోవాలి, సినిమాకు మనకి ఎంత బడ్జెట్ అయితే ఎంత సరిపోతుంది, ఎన్ని థియేటర్లు వేసుకుంటే ఎన్ని రోజులు ఆడితే వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఎందుకంటారంటే హీరో బడ్జెట్ కూడా అమ్మో అంత ఇవ్వలేము, 200 రూపాయలే కాబట్టి అంత ఇవ్వలేము మనము అని చెప్పేసి అందరికి అర్థమైపోతుంది. ప్రేక్షకుడు ఒకడు ఏంటంటారంటే ఇవాళ ఒక వారం చూసేట ప్రేక్షకుడు 10 రోజులు వేసినా కానీ సినిమా చూస్తారు. ఎందుకంటారంటే 200 కదా ఇట్లా పోతుంది అనేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎలా ఉందో చూద్దాం, 200 కదా అన్నట్టు ఉంటుంది. 500 1000 రూపాయలు అనుకో, ఎందుకు ఆయన 500 ఏదైనా ఖర్చుకు అయితే సాయంత్రం అన్నట్లు ఉంటుంది. ఇక్కడ కూడా తగ్గిస్తే బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ గతంలో కూడా వైఎస్ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సో అక్కడ కూడా ఇలా ట్రై చేశారు టికెట్ రేట్లు తగ్గిద్దామని. కాకపోతే సినిమా వాళ్ళందరూ వచ్చి ఆయన రిక్వెస్ట్ చేయడం, ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోవడం, సో ఇలా జరగడం వల్ల అది ఇంకా సైడ్కి వెళ్ళిపోయింది అది. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ అయినా అది మారుస్తుంది అంటారా? జగన్మోహన్ రెడ్డి తగ్గించాడు, కాకపోతే మరీ ఏంటంటారంటే 10 రూపాయలు ఛాయ్ వేస్తలేడు. 10 రూపాయలు పెడితే ఛాయ్ తాగుతున్నాను, ఒక హోటల్లో పోయి మంచి హోటల్లో ఛాయ్ తాగుతున్నాను, 5 రూపాయలు పెట్టాడు బ్రో సినిమాకు. అది ఎంతవరకు న్యాయం అంటారు చెప్పండి? పెట్టాలి ఒక రేటు. ఏంటంటారు అంటే అన్ని థియేటర్లకు అన్ని సినిమాలకు ఒకేలాగా ఇవ్వాలి రేటు. బ్రో సినిమాకి 500 పెట్టాడు కాబట్టి అది కాంట్రవర్సీ అయింది. మళ్ళీ ఎంఆర్ఓలను తీసుకొచ్చేసి, టీచర్లను తీసుకొచ్చేసి, అవన్నీ తీసుకొచ్చేసి పెట్టేసి అలా అని కాంట్రవర్సీ అయింది. అందు గురించి వెళ్ళారు తప్పితే వీళ్ళు ఏదో ఒక సినిమాకి పెంచుకొని ఒక సినిమా తగ్గించడాలు. అదే మళ్ళీ బాలకృష్ణ సినిమాకు వీటికి కొన్ని సినిమాలకే తగ్గించారు. మరి అల్లు అర్జున్ సినిమాకు, మన ప్రభాస్ గారి సినిమాకు, అదే మన రజనీకాంత్ గారి సినిమాకు అటువంటి సినిమాలకు ఏం తగ్గించలేరే, 5 రూపాయలు పెట్టారు. ఏ సినిమాకి పెట్టారు 5 రూపాయలు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా చేశారు కాబట్టి అలా పెట్టారు. అలా అంతేగాని నేనేమంటున్నాను అంటే ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు సరసమైన రేట్లో ధరలు ఉండాలంతే. ఇంకేంటంటారు అంటే ఒక సినిమా థియేటర్కి వెళ్తే ఆ 200 కాదు, లోపలికి వెళ్తే పాప్కార్న్కే అయిపోతున్నాయి డబ్బులన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద కూడా ఫోకస్ చేయాలి. లోపల పాప్కార్న్ ఒక ఫ్యామిలీతో వెళ్ళి ఒక పాప్కార్న్ కొనాలనుకుంటే 500 రూపాయలు, 300 రూపాయలు, కూల్ డ్రింక్కు, వాటర్ బాటిల్కి 100. ఎక్కడ కొంటామన్నా అవన్నీ? ఎవరు బయట నుంచి అలౌ చేస్తారా? వాటరు అలౌ చేయరు. తినుబండారాలు బయట నాట్ అలౌడ్ అని బోర్డు పెడతారు. లోపలికి వెళ్ళి చూస్తేనేమో వేలు దంపుతున్నారు. సినిమా థియేటర్ల రేట్లేమో ఇట్లా దొబ్బుతున్నారు. ఎవరు పోతారు చెప్పు? జనాలు థియేటర్లకు ఎవరు పోతారు? ఇప్పుడు అందరూ ఓటీటీ చూసుకుంటున్నారేమో, రీఛార్జ్ చేసుకుంటున్నారేమో. ఇవాళ కాకపోతే ఎవరో కొంటారు, వారం తర్వాతనో 10 రోజుల తర్వాతనే ఇంట్లో మంచిగా పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలు పెట్టుకున్నారు, బీభాసంగా చూస్తున్నారు ఇప్పట్లో. అలాంటి కల్చర్ పోవాలంటారంటే జనాలకు మరీ ప్రొడ్యూసర్లు లాస్ పోకూడదు. అందులోని మరీ అంత తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా కొంచెం రీజనబుల్గా ఉండాలి రేట్లు. మరీ రీజనబుల్గా ఉంటే కొంచెం జనాలకి ఏంటంటే పోవచ్చులే, ఫ్యామిలీతో అలా సరదాగా వెళ్ళి ఓ వీకెండో లేకపోతే పండగకో ఎప్పుడో ఒకసారి మంచి హ్యాపీగా వెళ్ళేసి ఆహ్లాదంగా. ఇంతకుముందు చూసేటోళ్ళు కదా సినిమాలు, ఆడలేవా? ఇప్పుడు కూడా అలా రేట్లు ఉండేసి కొంచెం ఇంకేంటంటారంటే అప్పట్లో
ఇదంతా డిజిటల్ ఇవి అంతా లేకుండే ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మరి అంత తగ్గించకుండా మరి అట్లా కాకుండా కొంచెం రీజనబుల్గా పెట్టేసి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేటట్లుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల సినిమాల క్వాలిటీ కూడా తగ్గిపోతుంది, భోజ్పురి సినిమాలాగా అయిపోతాయి అంటున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు చెప్పారన్నా క్వాలిటీ తగ్గిస్తారని? ప్రొడ్యూసర్లు ఎవరైనా చెప్పారా సినిమాలు థియేటర్లో రేట్లు తగ్గిస్తే మేము క్వాలిటీ తగ్గిస్తామని చెప్పారా ఎవరైనా? ఒక హీరోకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో అవి తగ్గిస్తే సరిపోతుంది. సినిమా దాన్ని తగ్గించిన అవసరం లేదు, క్వాలిటీ తగ్గించిన అవసరం లేదు. హీరో వల్ల రేట్లు తగ్గిస్తే సరిపోతుంది. ఒక్కొక్క హీరోకు 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు ఇవ్వడం కంటే కొంచెం 30 కోట్లు 40 కోట్లు ఇస్తే కొంచెం ఆ క్వాలిటీ అలానే ఉంటుంది, ఆ థియేటర్కు అలానే ఉంటుంది, ప్రొడ్యూసర్ బతుకుతాడు, అందరు బతుకుతారు. ఈ ప్రొడ్యూసర్లనే తప్పిదంతా. నేనేమంటున్నాను, ఓ ప్రొడ్యూసరే ఇస్తాడు డబ్బులు, 100 కోట్లు ఎవరికి ఇస్తారు? ఎవరు ఇస్తారు? సామాన్య ప్రజలు ఇస్తారు. ఆ సామాన్య ప్రజల మీద లాగుతారు. కాకపోతే అంత డబ్బు నువ్వు ఒక హీరో మీద పెడుతున్నావు అంటారంటే నువ్వు ఎంత బిజినెస్ చేస్తావని నీ ఆలోచన ఉంటుంది. నువ్వు ఒక 50 కోట్లు హీరోకి ఇస్తున్నావు అంటారంటే నువ్వు ఎంత రేటు పెంచుకుంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళేసి ఈ గవర్నమెంట్ దగ్గరికి ఆడ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి 6 షోలు వేసుకొని ప్రీమియర్ షోలు వేసుకొని నువ్వు 5,000 6,000 ఒక టికెట్లు పెట్టేసుకొని అమ్మేసుకొని ఇట్లా చేసుకుందామని నువ్వు ఆలోచన ఉంది కాబట్టి నువ్వు అంత రేట్లు ఇస్తున్నావు నువ్వు హీరోకు. అలా కాకుండా కొంచెం తగ్గించుకొని కొంచెం మంచి క్వాలిటీతో సినిమా తీయాలి. ఇంతకుముందు సినిమాలు చూడలేరా? లేకపోతే ఇప్పుడు ఏమైనా ఫస్ట్ టైం మన దగ్గర ఇండియాలో సినిమాలు వస్తున్నాయా? అప్పుడు కూడా చూశారు కదా, మంచి సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఇంకా స్టార్టింగ్లోనే ఇవేమంటారు ఈ సెన్సార్ ఇవన్నీ అప్పట్లో లేవా? లేకపోతే ఇప్పుడు కూడా గ్రాఫిక్స్ అప్పుల్లో లేవా? ఇప్పుడు కూడా వచ్చిన గ్రాఫిక్స్ స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి సినిమాలు పెద్దగా ఆడుతున్నాయి. ఇప్పుడేమన్నా చెప్పండి, అప్పుడున్న గ్రాఫిక్స్ని ఇప్పుడు వాడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఏ టెక్నాలజీ అవి కొంచెం కొత్తగా వాడుతున్నారు అంతే తప్పితే పెద్దగా ఏం లేదు. కొంచెం హీరో గల రెమ్యునరేషన్ తగ్గిస్తే అంత సెట్ అయిపోతుంది సినిమా.